హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే మసాలా టీ చేశానండి. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే టైం ఉండదు అనుకోని ఈవినింగ్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాము. ఇలా ముందుగా ఒక బౌల్ పెట్టుకొని పాలు పోసి వేడి చేసుకోవాలండి. ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక పొంగు రావాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక ముగ్గురు నలుగురికి సరిపోయేంత పెడుతున్నాను. ఒక 2 గ్లాసెస్, అది ఇనికి ఒక 1.5 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరిగించి దాంట్లో అల్లం కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 3 లవంగాలు, కొంచెం చిన్నది చెక్క, ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసి అది బాగా మరగాలండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. ఇలా టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్నాం కదండి పాలు, అదొక 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. ఇలా దీంట్లో పాలు పోసి ఇలా గెరిటతో కలుపుతూ మరిగించాలండి. ఇలా గెరిటతో తిప్పుకుంటూ మరిగించాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో రోజ్ పెటల్స్ వేస్తే కూడా బాగుంటుందండి ఫ్లేవర్. ఇంకా నా దగ్గర అయితే లేదు, నేనైతే రోజ్ పెటల్స్ వేయలేదు. ఇలానే మరిగిస్తున్నాను. ఇంకెవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా మసాలా టీ పెట్టించామనుకోండి, వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందేనండి. ఇది తాగారంటే అంత సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా చేసి ఇచ్చామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఇంకా మనకు మార్నింగ్ అయితే అందరం డ్యూటీలకు వెళ్తాము, ఎవరికి టైం ఉండదు కదండి. ఈవినింగ్ అయితే పెట్టుకోండి. ఇలా 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీకు తగ్గట్టు వేసుకోండి మీరు. మేమైతే కొంచెం తగ్గించే తింటాం కాబట్టి తగ్గించే వేసానండి. ఇంకా షుగర్ వేసి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బిస్కెట్లతో ఈవినింగ్ తిన్నామనుకోండి, ఇంకా దీంట్లో స్మానియా బిస్కెట్ ఉంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఎవరైనా వచ్చిర్రంటే మనం ఇలాంటి టీ పెట్టామనుకో, ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం పొయ్యి అనేంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పడం కాదు, చాలా చాలా బాగుంటుందండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్, మీ చుట్టాలకు అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వంటలు ఇంకా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇంకా ఇలాంటి వంటలు చేస్తూనే ఉంటానండి. ఇంకా నాదైతే కొత్త ఛానల్ కదా, నేను ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా నేను చాలా చేయాలి, ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళాలండి. ఇంకా నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.